వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 63 రివ్యూ చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో తలపడ్డాయి. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. 180 రన్స్ చేయగలిగారు. అంతకన్నా ఈ మొత్తం బ్యాటర్స్లో చెన్నై బ్యాటర్స్లో ఏ ఒక్కరు కూడా 50 స్కోర్ అయితే చేయలేకపోయారు. 44 ఈజ్ ది హైయెస్ట్ స్కోర్ ఇన్ చెన్నై. దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. అలాగే ఇషాన్ మలింగ కూడా ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. హింగే అండ్ బౌలర్స్ అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ కూడా బౌలింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీగా పరుగులు చేయలేకపోయింది. ఏ ఒక్కరు కూడా గట్టిగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ని ధాటిగా ఎదుర్కొని భారీ స్కోర్లు చేయడంలో వీళ్ళంతా విఫలమయ్యారు. మనం చూసుకున్నట్టే స్కోర్ బోర్డ్ చూసుకున్నట్టయితే మనకి సంజు శాంసన్ 27 రన్స్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా దారుణంగా ఆడాడు. 21 బాల్స్లో 15 రన్స్ అంటే చాలా దారుణం. అలాగే ఉర్విల్ పటేల్ గత ఒక 2-3 మ్యాచెస్ క్రితం చెన్నై ఆడిన మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించాడు, ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అటువంటి ఉర్విల్ పటేల్ 13 పరుగులకే షకీబ్ హుసేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలాగే కార్తిక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు. అటువంటి కార్తిక్ శర్మ ఈ మ్యాచ్లో కూడా తేలిపోయిన తర్వాత ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలాగే బ్రెవిస్ కొట్టిన 44 రన్స్ ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్. సిఎస్కే జట్లో హైయెస్ట్ స్కోరు 44 రన్స్. అలాగే సిక్సర్ల దుబ్బేగా పేరుగాంచిన శివం దుబే 23 బాల్స్ ఆడి 26 రన్స్ మాత్రమే చేశాడు నిన్నటి మ్యాచ్లో. అలాగే ప్రశాంత్ 11 రన్స్ చేశాడు. ఇది వీళ్ళ తాలూకా ఓవరాల్గా స్కోరింగ్ రేట్ చూస్తే ఓవరాల్గా 7 వికెట్స్ కోల్పోయి 180 రన్స్ చేశారు సిఎస్కే జట్టు. సో 180 అనేది పెద్ద భారీ స్కోర్ ఏం కాదు. 180 టార్గెట్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్కి పెద్ద విషయమేం కాదు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బిగినింగ్లో కొద్దిగా తడబడ్డారు. ట్రావిస్ హెడ్ సింగిల్ డిజిట్గా అవుట్ అయ్యాడు, 6 రన్స్కి అవుట్ అయ్యాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా 20 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. క్లాసన్, ఇషాన్ కిషన్ కలిపి మనకి చెన్నై బౌలర్ని చాలా ధాటిగా ఎదుర్కొని ధారాళంగా పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ అయితే 47 బాల్స్కే 70 రన్స్ కొట్టాడు. వేరేజ్ క్లాసన్ చూసినట్లయితే 26 బాల్స్కే మనకి 47 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ మొత్తం క్లాసన్ తాలూకా స్కోర్స్ చూసినట్టయితే ఏ ఒక్క మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ చేయలేదు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాడు. ఎక్కడ ఫస్ట్ క్రీజులు కుదురుకోవడం, తర్వాత హిట్టింగ్ చేయడం, జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతూ వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా అలాగే ఆడాడు, 47 రన్స్ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా రిమైనింగ్ మ్యాచ్ని చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ సలీల్ అరోరా, రవిచంద్రన్ వీళ్ళంతా కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. 181 టార్గెట్ అనేది వాళ్ళు ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. ఈ టార్గెట్ రీచ్ అవడం, ఈ విజయం సాధించడం ద్వారా ఎస్ఆర్హెచ్ అనేది పాయింట్ల పట్టికలో 3rd పొజిషన్కి చేరుకుంది. వేరేజ్ సిఎస్కే అనేది పాయింట్ల పట్టికలో 6th పొజిషన్కి వెళ్ళిపోయింది. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే చాలా సంక్లిష్టంగా మారే ఆ సిఎస్కే జట్టుకి. సో ఇది మ్యాచ్ నెంబర్ 63 తాలూకా విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.